సో హలో గాయస్, నా పేరు రాధే. మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. గాయస్, మీరు సోషల్ మీడియాలో కొంచెమైనా యాక్టివ్ ఉంటారంటే మీరు సెత్ రాలిన్స్ ఈ జిమ్ వీడియో చూసినట్టున్నారు. ఎస్, సెత్ రాలిన్స్ రీసెంట్లీ జిమ్ చేస్తున్నారు, అంటే వర్కౌట్ చేస్తున్నట్టు అంటే కొన్ని వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత ఫ్యాన్స్ రియాక్షన్ వచ్చింది ఏంటంటే, ఫస్ట్ మేబీ పాత వీడియో కావచ్చు అని చెప్పినారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎస్ కొత్త వీడియోవి కావచ్చు, బట్ ఇప్పుడు సెత్ రాలిన్స్ వర్కౌట్ చేస్తుండు, జిమ్ చేస్తుండు అంటే రిటర్న్ కోసమే కావచ్చుగా, రిటర్న్ చేస్తాడు సెత్ రాలిన్స్ అని ఫ్యాన్స్ ఈ టైప్లో మాట్లాడుతున్నారు. ఎందుకంటే సోషల్ మీడియాలో అంటే ఈ వీడియో చాలా వైరల్ అవుతుంది. ఓకే, సెత్ రాలిన్స్ ఇప్పుడు ఎందుకు రిటర్న్ చేయాల్సింది, సో అందుకనే రిటర్న్ కోసం రెడీ అవుతుండు, కరెక్టే. కానీ ఎప్పుడు రిటర్న్ చేస్తాడో స్టిల్ ఎలాంటి క్లారిటీ లేదు. ఎస్ బాస్, స్టిల్ మన సెత్ రాలిన్స్ రిటర్న్ పైన మనకి క్లారిటీ అయితే అంటే ఎలాంటి క్లారిటీ లేదు ఎప్పుడు వస్తాడు ఏందనేది. ఎందుకంటే బ్రౌన్ బ్రేకర్ ఇంజురీ వల్ల ఫస్ట్ మనకి ఎలిమినేషన్ చేంబర్ వరకు రావచ్చు ఈ టైప్ టాక్ వచ్చిండే. కానీ సెత్ రాలిన్స్ బ్రౌన్ బ్రేకర్తోనే ఫీల్డ్లో ఉంటాడు వచ్చినప్పుడు. అలాంటిది ఇప్పుడు బ్రౌన్ బ్రేకర్ ఇంజూర్డ్ అయిపోయాడు, సో అందుకని ఎప్పుడు వస్తాడు ఏందని క్లారిటీ లేదు. కానీ సెత్ రాలిన్స్ పైన మనకి ఒక రూమర్ వచ్చింది. ఇది ప్రజెంట్ కోసం స్టిల్ అంటే జస్ట్ ఒక రూమర్ అనే మాట, దీనికి ఒక రూమర్ లాగానే వినండి. అండ్ అది ఏంటంటే, సెత్ రాలిన్స్ ఈ రెసల్ మేనియాలో వచ్చి ఒక ఓపెన్ ఛాలెంజ్ పెట్టొచ్చంట మన సెత్ రాలిన్స్. అండ్ ఈ ఓపెన్ ఛాలెంజ్కి ఆన్సర్ డైరెక్ట్గా మన బ్రౌన్ బ్రేకర్వి ఆ రోజు రిటర్న్ చేసి బ్రౌన్ బ్రేకర్ ఫైట్ చేస్తాడంట. సో నాకైతే ఈ రూమర్ విన్న తర్వాత కొంచెం అంత సెన్స్ అనిపించలేదు. అదే ఒక టైప్లో బ్రౌన్ బ్రేకర్ డైరెక్ట్గా రెసల్ మేనియాలో వచ్చి బ్రౌన్ బ్రేకర్ ఛాలెంజ్ పెట్టాలి. సెత్ రాలిన్స్ ఎందుకు ఛాలెంజ్ పెట్టాలి, ఓపెన్ ఛాలెంజ్? ఇప్పుడు ఎట్లయినా బ్రౌన్ బ్రేకర్ బి వస్తాడు, సెత్ రాలిన్స్ బి వస్తాడు రెసల్ మేనియాలో అని ఈ టైప్ టాక్ వచ్చింది, ఈ టైప్ రూమర్ వచ్చింది కదా. సో నేనేమంటున్నా అంటే, సెత్ రాలిన్స్ ఓపెన్ ఛాలెంజ్ పెట్టద్దు, బ్రౌన్ బ్రేకరే రెసల్ మేనియాలో వచ్చి బ్రౌన్ బ్రేకర్ ఓపెన్ ఛాలెంజ్ పెట్టాలి డైరెక్ట్గా వచ్చి రెసల్ మేనియాలో. అండ్ అప్పుడు ఆ ఓపెన్ ఛాలెంజ్కి ఆన్సర్ మన సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ ఇవ్వాలి. అప్పుడు కదా వస్తుంది మజా, అప్పుడే ఫ్యాన్స్ చాలా సాలిడ్గా పాప్ ఇస్తారు, ఫ్యాన్స్ చాలా సాలిడ్గా చీర్ చేస్తారు. కానీ మీరు ఆలోచించండి, సెత్ రాలిన్స్ ఓపెన్ ఛాలెంజ్ పెట్టడం ఏంది, కొంచెం నాకైతే కరెక్ట్ అనిపిస్తలేదు. సెత్ రాలిన్స్ వచ్చినప్పుడు మేబీ రోమన్ రేన్స్ సీఎం పంక్ మ్యాచ్ మధ్యలో ఇంటరప్ట్ చేసినా అంటే చాలామంది అయితే వద్దు, ఎలాంటి ఇంటరప్ట్ కాకపోతేనే మంచిగా ఉంటుంది అంటున్నారు. బట్ ఏంటంటే అంటే సెత్ రాలిన్స్ రోమన్ రేన్స్ సీఎం పంక్తో స్టోరీ ఉంది కదా. సో ఆ లెక్కలో చూస్తే సెత్ రాలిన్స్ వచ్చినప్పుడు ఏమైనా కావచ్చు. సో చూద్దాం ప్రజెంట్ కోసం సెత్ రాలిన్స్ పైన ఇలాంటి రూమర్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఇదే రూమర్స్ ఉన్నాయి మన సెత్ రాలిన్స్ పైన. అండ్ నాకు ఇంకా ఎలాంటి రూమర్స్ వచ్చినా నేను మీ అందరితో కంపల్సరీ షేర్ చేస్తాను. ఓకే గాయస్, మీద ఒకటి తెలుసు, ఇప్పుడు మనకి ఎలిమినేషన్ చేంబర్లో సీఎం పంక్ వర్సెస్ ఫిన్ బ్యాలర్ మధ్యలో ఒక మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది ఈ చేంబర్లో, ఎలిమినేషన్ చేంబర్లో. అది మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ కోసం. సో సోషల్ మీడియాలో ఫిన్ బ్యాలర్కి ఒక సపోర్ట్ వస్తుంది. ఓకే, కొంచెం ఫిన్ బ్యాలర్ పైన ఒక మంచి సపోర్ట్ వస్తుంది. అండ్ ఫిన్ బ్యాలర్ ఒక ట్వీట్ చేసిండు బాస్. అండ్ ఆ ట్వీట్ ఏందో మీరు వచ్చి మీ స్క్రీన్ పైన. సో ఫిన్ బ్యాలర్ ఏమని రాసిండు అంటే, ఈ ఫోటో షేర్ చేసిండు. ఈ ఫోటోలో సీఎం పంక్ హక్ చేస్తుండు ఫిన్ బ్యాలర్కి. అండ్ ఇక్కడ ఏమని రాసిండు అంటే, వాట్ డూ యూ నోటీస్ అని ఇక్కడ రాసిండు, క్వశ్చన్ మార్క్ ఉంది. వాట్ డూ యూ నోటీస్ క్వశ్చన్ మార్క్ అని ఇక్కడ ఉంది అన్నమాట. సో మీరు ఇక్కడ ఏం నోటీస్ చేస్తున్నారు, మీకు ఇక్కడ ఏమైనా అర్థమవుతుందా అన్నట్టు ఇక్కడ ఒక ట్వీట్ చేసిండు, ఈ ఫోటో షేర్ చేసిండు. అండ్ ఈ ఫోటో ఏం షేర్ చేసిండు ఏమో, కానీ నేనైతే మీకు ఫ్యాన్స్ రియాక్షన్ చూపించలేను బాస్. మన ఈ ఛానల్లో ఓపెన్లీ చెప్తున్నాను, చాలామంది అంటే చిన్నపిల్లలు ఉంటారు, చాలామంది అమ్మాయిలు చూస్తారు మన వీడియోస్. సో అందుకని మీరు ఒక పని చేయండి, మీరు సోషల్ మీడియాలో వెళ్ళి ట్విట్టర్లో వెళ్ళి ఎస్పెషల్లీ ఎక్స్లో ఫిన్ బ్యాలర్ది ట్వీట్ చూడండి. అండ్ ఈ ట్వీట్ పైన మీరు రియాక్షన్ చూస్తలేదా అంటే ఎంత డబల్ మీనింగ్ రియాక్షన్ ఉందంటే ఇక నేను ఏం చెప్పలేను. అంటే మన ఫిన్ బ్యాలర్ ఏదో ఫ్యాన్ సపోర్ట్ ఇంకా పెరుగుతుంది అనుకొని ట్వీట్ చేసినటువంటి ఇక్కడ మన ఫిన్ బ్యాలర్ అంత మంచి హక్ చేయడం లేదు, సీఎం పంక్కి హక్ చేస్తుండు. ఇక్కడ ఫిన్ బ్యాలర్ కొంచెం నారాజ్ కనిపిస్తుండు అని ఈ టైప్లో మీకు ఇది నోటీస్ చేసినారా, మీకు ఇది అర్థమవుతుందా, నేను అంత ఖుష్ లేను అని ఫిన్ బ్యాలర్ ఇక్కడ ట్వీట్ చేసిండు. కానీ ఫ్యాన్స్ ట్వీట్ చూస్తలేదా, నిజంగా చాలా గలీజ్గా ఉంది బాస్. మీరు వెళ్ళి చూడండి, మీకు అర్థమవుతుంది. అండ్ ఒకవేళ చూసినారంటే చూసి వచ్చి ఒకసారి కామెంట్ చేయండి బాస్ కామెంట్స్లో. ఓకే గాయస్, ఇప్పుడు మన ర్యాండీ ఆర్టన్ గురించి మాట్లాడితే
ర్యాండీ ఆర్టన్ వర్సెస్ కోడీ రోడ్స్ కావచ్చు రసల్ మేనియాలో అని స్టిల్ ఒక రూమర్ ఉంది. అండ్ ఓపెన్ చెప్పాలంటే కోడీ రోడ్స్ వర్సెస్ ర్యాండీ ఆర్టన్ మ్యాచ్లో టైటిల్ ఉన్నా లేకపోయినా ఇలా ఫ్యూడే ఎలాంటి ఫ్యూడ్ అంటే ఇలా స్టోరీ లెవెల్లో వెళ్ళొచ్చు అంటే ఇలా మధ్యలో పాత ఒక లెగిస్తుందనే మాట. అంటే ఒకప్పుడు మన ర్యాండీ ఆర్టన్ ఫ్యాక్షన్లో కోడీ రోడ్స్ ర్యాండీ ఆర్టన్ కింద పనిచేస్తుండే, చాలా ఉండే. అంటే ఆ స్టోరీ తీసుకోవచ్చు లేదా ఇలా ఫ్యూడ్ నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళచ్చు. ఏదో టైటిలే ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ చూస్తే ఏమో మన కోడీ రోడ్స్ ఎలిమినేషన్ చేంబర్ కోసం అంటే క్వాలిఫై అయిపోయింది అనే మాట. అండ్ కోడీ రోడ్స్ చేంబర్ మ్యాచ్లో వెళ్తుండు, అక్కడ ర్యాండీ ఆర్టన్ ఉన్నాడు. అండ్ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మీరు ఇంటే నమ్మరు, మన రసల్ మేనియా కోసం WWE ర్యాండీ ఆర్టన్ వర్సెస్ అలిస్టర్ బ్లాక్ మ్యాచ్ టీచ్ చేస్తుంది బాస్. ఎస్, నిజంగా షాకింగ్ ఉంది కదా. అరే కనీసం ర్యాండీ ఆర్టన్కి మంచి మ్యాచ్లో బుక్ చేయండి రా బాబు. అంటే వీళ్ళు అలిస్టర్ బ్లాక్ ఏదో పెద్ద బేకార్ అంటలేను, మంచి సూపర్ స్టారే. కానీ ఇప్పుడే ఎందుకు అంటే ర్యాండీ ఆర్టన్కి అక్కడ కోడీ రోడ్స్ ఫ్యూడ్ ఇవ్వచ్చు కదా. ర్యాండీ ఆర్టన్ ఒక డిజర్వింగ్ కదా. కానీ ర్యాండీ ఆర్టన్ వర్సెస్ అలిస్టర్ బ్లాక్ మ్యాచ్ ప్లాన్ చేస్తారంటే వీళ్ళు. నేనేమంటున్నా అంటే ర్యాండీ ఆర్టన్ వర్సెస్ అలిస్టర్ బ్లాక్ మ్యాచ్కి వీళ్ళు సైడ్లో పెట్టండి, తర్వాత బుక్ చేయొచ్చు. అది సమ్మర్ స్లామ్ వరకైనా బుక్ చేయొచ్చు. ఫస్ట్ మీరు ర్యాండీ ఆర్టన్కి చేంబర్ మ్యాచ్ అయినా గెలిపియండి, లేదా ర్యాండీ ఆర్టన్ వర్సెస్ కోడీ మ్యాచ్ బుక్ చేయండి. ఇప్పుడు కోడీ రసల్ మేనియా కంటే ముందు ఛాంపియన్ అయిపోయి ర్యాండీ ఆర్టన్తో ఫైట్ చేస్తాడు, అదంతా తర్వాత సంగతి. బట్ టైటిల్ ఉంటుందా ఉండదా అంటే అది తర్వాత సంగతి. కానీ ర్యాండీ ఆర్టన్ వర్సెస్ కోడీ బుక్ చేస్తే పని అయిపోతుంది. ఎందుకంటే డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ జేకబ్ ఫార్టూబీ కావచ్చు ఛాంపియన్షిప్ మ్యాచ్, లేదా డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ వేరే సూపర్ స్టార్ బి కావచ్చు రసల్ మేనియాలో. కానీ కోడీ వర్సెస్ ర్యాండీ ఆర్టన్ బుక్ చేసి పని అయిపోతాయని ఫ్యాన్స్ ఈ టైప్లో డిమాండ్ చేస్తున్నారు అన్నమాట సోషల్ మీడియాలో. కానీ ఫస్ట్ రూమర్ మనం చూస్తే ర్యాండీ ఆర్టన్ చేంబర్ మ్యాచ్ గెలుస్తాడు. అండ్ ర్యాండీ ఆర్టన్ చేంబర్ మ్యాచ్ గెలిచి అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేస్తాడు. సరే, ఇప్పుడు డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ ర్యాండీ ఆర్టన్ అయినా పర్లేదు, లేదా డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ కోడీ అయినా పర్లేదు. బట్ ర్యాండీ ఆర్టన్ కోసం నేను ఏమంటున్నా అంటే కొంచెం మంచి ఫ్యూడ్ బుక్ చేయండి బాస్, ఒక మంచి మ్యాచ్ బుక్ చేయండి. మరి ఇంత మంచి సూపర్ స్టార్కి, ఒక లెజెండ్ సూపర్ స్టార్కి మీరు బేకారా బుక్ చేస్తే ఇది ఎక్కడి వరకు కరెక్ట్ అన్నట్టు నేను చెప్తున్నాను. ఇప్పుడు మీకు ఏమనిపిస్తుందో అది మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన బియాంకా బెలేర్ గురించి. సో మన బియాంకా బెలేర్ వచ్చి జేడ్ కార్గిల్తో ఫైట్ చేస్తుందని ఇలాంటి రూమర్ వచ్చిండే. కానీ ఇక్కడ చూస్తే ఏమో మన బియాంకా బెలేర్ అంటే ఫింగర్లో ఇంజురీ అయింది కదా, సో ఆ ఇంజురీది ఇప్పుడు సర్జరీ కాబోతుందని ట్వీట్ అంటే ఒక స్టోరీ పోస్ట్ చేసింది బియాంకా బెలేర్. సో ఇప్పుడు ఏంది అంటే దగ్గర సంవత్సరం అవుతుంది ఇంజురీ అయ్యి, ఇప్పుడు సర్జరీ అయింది. నిజంగా అది రసమైన టైంలో ఇది చాలా బేకార్ అయిపోయింది. మేబీ సర్జరీ అని చెప్పి ఒకటిసారి రిటర్న్ చేసి సర్ప్రైజ్ ఇస్తుందా బియాంకా బెలేర్, లేదా ఇంకేమైనా అవుతుందా చూడాలి. బట్ ప్రెజెంట్ కోసం స్టోరీ ఏంటంటే ఇక్కడ బియాంకా బెలేర్ది ఫింగర్ సర్జరీ అంట. ఇప్పుడు సర్జరీ అంటే ఇక మీరు అర్థం చేసుకోండి, ఇక రసల్ మేనియా మిస్ చేస్తుంది అనుకుంటా మన బియాంకా బెలేర్. సో ఇక ఇలాంటప్పుడు ఇక జేడ్ కార్గిల్ వర్సెస్ షార్లెట్ ఫ్లేర్ కావచ్చు రసల్ మేనియాలో, లేదా జేడ్ కార్గిల్ వర్సెస్ రియా రిప్లీ కావచ్చు రసల్ మేనియాలో, లేదా జేడ్ కార్గిల్ వర్సెస్ టిఫనీ బి కావచ్చు అని టాక్ ఉంది. లివ్ మోర్గన్ మన రాయల్ రంబల్ గెలిచింది, బట్ స్టెఫనీ సైడ్ వెళ్తారు అనుకుంటా. జేడ్ కార్గిల్ వర్సెస్ షార్లెట్ లేదా రియా రిప్లీ లేదా టిఫనీ కావచ్చు అని టాక్ ఉంది బాస్. సో ఇప్పుడు దీనిపైన మీ టాక్ ఏందో మీరేమంటారో మీరు కామెంట్స్లో చెప్పండి, ఓకే. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి. మీ అందరికీ ఆల్రెడీ చాలాసార్లు చెప్పేసాను, బ్రాక్ లెస్నర్ 24th February రోజు కాకపోయి రాలో వస్తుండు. అండ్ రాగానే చేంబర్ మ్యాచ్లో ఫైట్ చేస్తా అని అనౌన్స్మెంట్ జరుగుతుందంట. అండ్ చేంబర్ మ్యాచ్లో ఇప్పుడు ఎలిమినేషన్ చేంబర్ కంటే ముందు వస్తుండు బ్రాక్ లెస్నర్ అంటే చేంబర్ మ్యాచ్లో అడుగు పెడతాడు. అండ్ నేను మీ అందరికీ రీసెంట్లీ మీరు మన ఛానల్లో ప్రతి ఒక్క వీడియో చూస్తున్నారంటే మీకు తెలిసే ఉంటుంది, చాలాసార్లు చెప్పేసినాను. ఊకే చెప్పినా అంత మంచిగా ఉండదు, బట్ ఏం చేద్దాం చెప్పండి, ఊకే రూమర్ వస్తుంది. అండ్ అదేంటంటే బ్రాక్ వర్సెస్ ఓబాఫేమి, బ్రాక్ వర్సెస్ గుంతర్, లేదా బ్రాక్ వర్సెస్ ఇప్పుడు ఎల్ఏ నైట్బి అంటున్నారు. సో చూద్దాం ఇప్పుడు ఏదైనా స్టోరీ ఉంటే ఇక చాలా తొందరలో తెలిసిపోతుంది. ఎందుకంటే బ్రాక్ లెస్నర్ మనకి February 24th రోజు కాకపోయే రాలో వస్తుండు బాస్, రేపు కాదు దాని తర్వాత అంటే February 24th రోజు కాకపోయే రాలో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వస్తాడు, ఓకే.
అండ్ అంతేకాదు మన కోడి రోడ్స్ రీసెంట్లీ అంటే క్వాలిఫైయింగ్ మ్యాచ్ గెలిచిండు కదా, చేంబర్ మ్యాచ్లో ఇక అడుగు పెడుతుండు కదా. సో ఫ్యాన్స్ సైడ్ నుంచి కొంచెము హేట్ వస్తుంది బాస్. ఎస్, ఈ కోడి రోడ్స్కే ఫ్యాన్స్ ఒకప్పుడు చాలా సపోర్ట్ చేసినారు, కోడి రోడ్స్ అని. అండ్ ఇప్పుడు కోడి రోడ్స్ చేంబర్ మ్యాచ్లో అడుగు పెడుతుంటే అదే ఫ్యాన్స్కి ఇప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు అదే ఫ్యాన్స్ కోడి రోడ్స్కి హేట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో భయంకరంగా ఇచ్చి పడేస్తున్నారు కోడి రోడ్స్కి అండ్ ట్రిపుల్ హెచ్కి ఇద్దరికి ఇస్తున్నారు. స్టిల్ అదే రీజన్. ఇప్పుడు ఏం రీజన్ అంటే ఇదే రీజన్ కాదు, ఇందాక చెప్పినా కదా నేను వీడియో స్టార్టింగ్లోనే, ర్యాండీ ఆర్టన్ వర్సెస్ కోడి ఫ్యూడ్ బుక్ చేయొచ్చు, వీళ్ళు మ్యాచ్ బుక్ చేయొచ్చు, టైటిల్ ఉన్నా లేకపోయినా నెక్స్ట్ లెవెల్లో అయిపోతుంది. బట్ వీళ్ళేమో కోడి ఊకే ఛాంపియన్షిప్ మ్యాచ్లు పెట్టడానికి ట్రై చేస్తున్నారు. సో దానివల్ల ఫ్యాన్స్ సైడ్ నుంచి కోడి రోడ్స్కి చాలా భయంకరంగా హేట్ వస్తుంది. సో అందుకనే మీరు రీసెంట్లీ స్మాక్ డౌన్ చూసినారంటే మీకు ఒకటి అర్థమైంది అనుకుంటా, డ్రూ మ్యాకింటర్ చాలా ట్రై చేసిండు మన కోడి రోడ్స్ ఈ క్వాలిఫైయింగ్ మ్యాచ్ గెలవద్దని. బట్ డ్రూ మ్యాకింటర్ ట్రై చేసినా సరే అక్కడ కోడి క్వాలిఫైయింగ్ మ్యాచ్ గెలిచి చేంబర్ మ్యాచ్లో అడుగు పెడుతుండు. కానీ మీరు ఒకటి వింటే మేబీ షాక్ కావచ్చు, లేదా కొంతమందికి ముందే ఐడియా ఉందనుకుంటా. అండ్ అదేంటంటే డ్రూ మ్యాకింటర్ చేంబర్ మ్యాచ్లో మరొకసారి ట్రై చేస్తాడు. ఎస్, డ్రూ మ్యాకింటర్ కోడి రోడ్స్ చేంబర్ మ్యాచ్ గెలవకుండా ట్రై చేస్తాడు. అండ్ మీరు ఆలోచించండి, ఒకవేళ డ్రూ మ్యాకింటర్ కోడి రోడ్స్కి చేంబర్ మ్యాచ్ గెలవద్దని ఇక్కడ అంటే డ్రూ మ్యాకింటర్ మన కోడి ఎలిమినేట్ అయ్యేలా చేస్తాడు అండ్ కోడి చేంబర్ గెలవడు. సో ఇలాంటప్పుడు స్టోరీ ఎక్కడికి వెళ్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ కోసం మనము ర్యాండీ ఆర్టన్ గెలుస్తాడని ఫిక్స్ అయిపోతాం. ఓకే, ప్రెజెంట్ కోసం అయితే సరే, ర్యాండీ ఆర్టన్ చేంబర్ మ్యాచ్ గెలుస్తాడు, ర్యాండీ ఆర్టన్ అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేస్తాడు. ఓకే, కానీ డ్రూ మ్యాకింటర్ ఇక్కడ కోడికి చేంబర్ మ్యాచ్లో వచ్చి ఇంటరప్ట్ చేసి ఎలిమినేట్ అయ్యేలా చేస్తే కోడి సైడ్లో కూర్చుంటాడా? మీరే చూడండి, మీరే ఆలోచించండి ఒకసారి. అంటే స్టోరీ క్లియర్లీ కనెక్ట్ అవుతుంది. మేబీ అప్పుడు కోడి రోడ్స్ రెసల్మేనియా కంటే ముందే డ్రూ మ్యాకింటర్ ఛాలెంజ్ చేయొచ్చు, జేకబ్ ఫాటు వర్సెస్ కోడి వర్సెస్ డ్రూ మ్యాకింటర్ కావచ్చు. ఫస్ట్ మాకు వచ్చే రూమర్ అదే కదా, ఫస్ట్ అదే రూమర్ వచ్చింది కదా, అంటే ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ జరుగుతుంది ఛాంపియన్షిప్ మ్యాచ్ అని, మేబీ రెసల్మేనియా కంటే ముందు అని. సో మేబీ అదే కావచ్చు. ఎందుకంటే స్టిల్ ఏమైనా రూమర్స్ వస్తున్నాయి అంటే డ్రూ మ్యాకింటర్ రీసెంట్లీ స్మాక్ డౌన్ ట్రై చేసిండు, బట్ అయినా కోడి రోడ్స్ చేంబర్ మ్యాచ్ కోసం క్వాలిఫై అయిపోయిండు. సో అందుకనే చేంబర్ మ్యాచ్లో ఎలిమినేషన్ చేంబర్ మ్యాచ్లో డ్రూ మ్యాకింటర్ మరొకసారి ట్రై చేశాడంట. సో డ్రూ మ్యాకింటర్ ఇప్పుడు ట్రై చేస్తే ఒకవేళ డ్రూ మ్యాకింటర్ వల్ల కోడి ఎలిమినేట్ అయిపోతే ఇక స్టోరీ మీకు అర్థమవుతున్నట్టుంది. అండ్ ఒకవేళ కోడి గెలిస్తే ఫ్యాన్స్ సైడ్ నుంచి అయితే హేట్ చాలా భయంకరంగా ఇంకా వస్తుంది. అండ్ కోడి వర్సెస్ మన డ్రూ మ్యాకింటైర్ అవుతుంది రెసల్మేనియాలో, మన ర్యాండీ వర్సెస్ అలిస్టర్ బ్లాక్ కావచ్చు. స్టోరీ మొత్తం ఎక్కడికో వెళ్ళిపోతుంది. అండ్ ఇక దీనిపైన ఫ్యాన్స్ సైడ్ నుంచి అయితే భయంకరంగా రియాక్షన్ వస్తుంది. సో మీ సైడ్ నుంచి రియాక్షన్ అది మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ మీరు ఒకటి గమనిస్తున్నారా, ఈ రెసల్మేనియా కోసం అంత క్లారిటీ ఉండలేదు మనకి. అండ్ దీనిపైన దే మెల్జర్ రియాక్ట్ అయ్యిండు. దే మెల్జర్ ఏమని చెప్పిండు అంటే ఈ రెసల్మేనియా కోసం చాలా కన్ఫ్యూజన్ ఉంటుందంట. ఎందుకంటే WWE దగ్గరే స్టిల్ ప్లాన్స్ లేవంట. మీరు ప్రెజెంట్ కోసం చూస్తే రోమన్ వర్సెస్ CM Punk మ్యాచే కన్ఫామ్ ఉంది. రెసల్మేనియా కోసం ఇంకా ఎలాంటి మ్యాచెస్ కన్ఫామ్ కాలేదు. ఎందుకంటే WWE దగ్గర బ్యాక్ స్టేజ్ స్పెషల్ ట్రిపుల్ హెచ్ దగ్గర అసలు ఏ మ్యాచ్ బుక్ చేయాలో, ఏ మ్యాచ్ బుక్ చేస్తే టికెట్స్ మంచిగా సేల్ అవుతాయో, ఏ మ్యాచ్ బుక్ చేస్తే ఫ్యాన్స్ ఇంకెక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారో, ఇదంతా స్టిల్ వాళ్ళు ఇంకా ఆలోచిస్తున్నారంట. స్టిల్ ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారంట. అండ్ ఇది ఏంటంటే దే మెల్జర్ చెప్పిండి ఈ మాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ రెసల్మేనియా కోసం మనకి చాలా మిక్స్డ్ రూమర్స్ రావచ్చు అని చెప్పిండు. అండ్ ఆ మిక్స్డ్ రూమర్స్ WWE మన వారికి వచ్చేలా చేస్తుందంట. ఎందుకంటే WWE చూస్తుంది లైక్ బ్రాక్ వర్సెస్ LA Knight పైన రూమర్ వచ్చింది. ఫ్యాన్స్ రియాక్షన్ ఏముంది, ఫ్యాన్స్ సపోర్ట్ చూపిస్తున్నారా, ఫ్యాన్స్ ఒకవేళ సపోర్ట్ చూపిస్తే అదే మ్యాచ్ బుక్ చేద్దామని వీళ్ళు ఆలోచిస్తున్నారంట. అంటే అసలు వీళ్ళు అసలు ట్రిపుల్ హెచ్ అసలు ఎలాంటి క్రియేటివ్ కంట్రోల్ ఉన్నాడు, అసలు ఏం క్రియేటివిటీ ఉంది ఇక్కడ, అసలు ఏం చేస్తుండు? ప్రతిదీ ఫ్యాన్స్ రియాక్షన్ చూసి బుక్ చేసి ఉంటే ఇక మీరైనా నేనైనా ఎవరైనా బుక్ చేయొచ్చు ఇలాంటి మ్యాచెస్. ఫస్ట్ ఫ్యాన్స్ రియాక్షన్ చూడాలి అండ్ బుక్ చేయాలి. సో దీంట్లో స్పెషల్ ఏముంది? అదే విన్స్ మిక్మ్యాన్ టైంలో విన్స్ మిక్మ్యాన్ ఏ మ్యాచ్ బుక్ చేస్తుండేనో అదే మ్యాచ్లో ఫ్యాన్స్ ఇంట్రెస్ట్ వచ్చేలా చేస్తుండే. అంటే ఇంట్రెస్ట్ లేకపోయినా ఇంట్రెస్ట్ వచ్చేలా చేస్తుండే. అది విన్స్ మిక్మ్యాన్ అంటే.
ఇప్పుడు అంటే కొన్ని ఫ్యాన్స్కి నచ్చిన మ్యాచెస్ బుక్ చేస్తుండే లేదంటలేను, కానీ ప్రతి ఒక్క మ్యాచ్ ఫ్యాన్స్కి నచ్చినట్టు కాదు. మ్యాచ్ బుక్ చేసినప్పుడు ఫ్యాన్స్కి ఆటోమేటిక్గా ఆ మ్యాచ్ నచ్చేలా చేస్తుండే అనమాట విన్స్ మెక్మ్యాన్. కానీ ట్రిపుల్ హెచ్కి ఒక క్లారిటీ లేదనే ఈ టైప్లో ఒక రూమర్ వస్తుంది. అండ్ డైరెక్ట్గా ఒక లెజెండ్ అంటే దేవ్ మెల్జరే రియాక్ట్ అవుతుండే అక్కడ. ఏమని అంటే వీళ్ళకి అంత క్లారిటీ లేదు, కన్ఫ్యూజన్ ఉందని. సో చూద్దాం ఇప్పుడు ఈ కన్ఫ్యూజన్ పైన మీ రియాక్షన్ మీరు చెప్పండి. అండ్ మన రోమన్ రైన్స్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్ గురించి మాట్లాడితే బాస్ చూడండి, నేను ఇంతకుముందు చెప్పినాను రోమన్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్ బుక్ అయినప్పుడు ఈ మ్యాచ్లో ఎవరు ఇంటరప్ట్ చేయొద్దని. అప్పుడే అంటే బుక్ అయితే అయిపోయింది ఓకే, బట్ ఈ మ్యాచ్ రసల్ మేనియాలో జరుగుతున్నప్పుడు ఎవరు ఇంటరప్ట్ చేయొద్దని చెప్పినాను. కానీ రూమర్స్ ఏమైనా వస్తాయంటే అంటే ఫిన్ బ్యాలర్ ఊకే సోషల్ మీడియాలో కొన్ని ట్వీట్ చేయడము, ఫిన్ బ్యాలర్కి ఫ్యాన్స్ సైడ్ నుంచి కొంచెం సింపతి రావడం. సో ఫిన్ బ్యాలర్ ఏమైనా ఇంటరప్ట్ చేసినా ఇంటరప్ట్ చేయొచ్చు అంట ఈ మ్యాచ్లో రసల్ మేనియాలో. లేదా సెత్ రాలిన్స్ పైన అంటే ఈ వీడియో స్టార్టింగ్లోనే మనం మాట్లాడినాం, సెత్ రాలిన్స్ ఒక ఓపెన్ ఛానల్ లేదా సెత్ రాలిన్స్ ఇలా మ్యాచ్లో ఇంటరప్ట్ చేయడం ఏమైనా జరగచ్చు అంట. సో ఏమైనా కావచ్చు అన్నట్టు రూమర్ వస్తుంది. కానీ మీరు నిజం చెప్పండి, అసలు ఈ మ్యాచ్లో ఒక ఇంటరప్ట్ జరగడం అవసరం? ఎవరైనా థర్డ్ పర్సన్ వచ్చి ఈ మ్యాచ్లో అసలు అటాక్ చేయడం ఇంటరప్ట్ చేయడం అవసరమా? ఇలా స్టోరీయే నెక్స్ట్ లెవెల్లో ఉంది బాస్. రోమన్ వర్సెస్ సీఎం పంక్ ఇలా మ్యాచ్ బి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. వీళ్ళు డెలివర్ చేస్తారు, నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్తారు మ్యాచ్కి. సో అందుకని ఎలాంటి ఇంటరప్ట్ కాకపోతే అప్పుడే మొదలు వస్తుంది. ఒకవేళ ఇంటరప్ట్ జరిగితే మాత్రం ఇక మీరు అనుకోవచ్చు ఈ ట్రిపుల్ హెచ్ ప్లాన్ ప్రకారం రోమన్కి మలసలు ఓడిపోయాలని ఓడిపించేస్తాడు ఇంటరప్ట్ చేయించి. మేబీ ఆ టైంలో ఏమైనా కావచ్చు. ఇక ఏం చేస్తాం చెప్పండి ఇక మీరే. నేను అందుకే చెప్తున్నాను ఎలాంటి ఇంటరప్ట్ కాకపోతేనే మంచిది. ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఎలాంటి ఇంటరప్ట్ అవసరం లేదు అంటున్నారు, బట్ ఈ ఫిన్ బ్యాలర్ వల్ల అంటే ఫిన్ బ్యాలర్కి కొంచెం సపోర్ట్ వస్తుంది కదా సోషల్ మీడియాలో. మేబీ ఆ సపోర్ట్ వచ్చేలా ఓవర్ చేస్తున్నారు ఏమో మీరు అర్థం చేసుకోవచ్చు. సో కొంచెం గడబడి జరుగుతుంది బాస్. సో ఇప్పుడు మీ రియాక్షన్ ఏందో మీరు కామెంట్లు చెప్పండి. ఇవన్నీ రూమర్స్ పైన మీ రియాక్షన్ నాకు కావాలి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.